జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. హోమశాలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హోమం ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదిలాబాద్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో నైపుణ్యం కోసం ఆయా కంపెనీలతో ట్రైనింగ్ క్లాసులను ప్రారంభించారు అధికారులు. మెజిషియన్, టాలీ, .net, డెంటల్ అసిస్టెంట్, బైక్ రిపేర్, ఫుడ్ ప్రాసెస్, సోలార్ టెక్నీషియన్ తో పాటు ఆటోమొబైల్స్, ఎలక్ట్రీషియన్ పై ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన వారిని ఎంపిక చేసి ఆయా కంపెనీల ద్వారా ట్రైనింగ్, ఉపాధి కల్పిస్తామన్నారు. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ లో సిర్పూర్ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. నియోజకవర్గంలో 202 మందికి 2 కోట్ల రూపాయల చెక్కులు అందజేశారు. కుమ్రంభీం జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయం ముందు ఏఎన్ఎంలు ఆందోళన చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఒకేసారి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో తమకు పని భారం పెరిగిందంటూ ధర్నా చేశారు. ఎంసీడీ సర్వేతో మరింత ఒత్తిడి పెరిగిందని, తమకు పని భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ పిహెచ్సి ముందు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ బైఠాయించారు. వెంటనే వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలంటూ డాక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. 6 నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు ఆశా వర్కర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అయితే తాము నివాసముంటున్న ఇళ్లను కూల్చేస్తుండటంతో స్థానికులు అడ్డుపడ్డారు. జేసీబీకి అడ్డంగా పడుకున్నారు. గత 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, తమ ఇళ్లు కూల్చేస్తే ఎక్కడికి పోవాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో అటవీ శాఖ, పోలీసులు కలిసి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గాండ్లగూడెంలో భారీగా కలప స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 15 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో అటవీ సంరక్షణ కోసం చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అడవులను నరికివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కామారెడ్డిలో కార్పెంటర్ షాపులపై అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేయడాన్ని నిరసిస్తూ అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అక్రమ కలప పేరుతో కార్పెంటర్లను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. దాడులు ఆపేయాలని కోరుతూ కలెక్టర్, ఆర్డీఓ, డిఎఫ్ఓలకు వినతి పత్రాలిచ్చారు. జగిత్యాల జిల్లా తాటిపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న కలపకు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. వీటి విలువ 50,000కు పైగా ఉంటుందని అంచనా వేశారు. సీజ్ చేసిన కలపను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమాడుగు గ్రామంలోని ఇసుక డంపులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి దాడులు చేశారు. దాదాపు 200 ట్రాక్టర్లకు పైగా ఇసుక డంపులను సీజ్ చేశారు. ఇసుకను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా దోదల్పల్లిలో తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన డాక్యుమెంట్స్ లేని 42 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల రక్షణలో భాగంగానే కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తండాలో నాటుసారా తయారు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. 3 బైండ్ ఓవర్ చేసి ఒకరిపై కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో 40 కిలోల బెల్లం, 10 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని ఎంపీడీఓ కార్యాలయంలో వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును పరిశీలించారు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. వికలాంగుల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వికలాంగుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని అశోక్ నగర్ లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి చనిపోయాడు. ఓ ఇంట్లో పెయింటింగ్ పని చేస్తుండగా పక్కనే ఉన్న 11 kV విద్యుత్ వైర్లు తగలడంతో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని హైదరాబాద్కు తరలించారు. మహబూబాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు నిరుద్యోగులు. వెంటనే వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు శనగపురం గ్రామాన్ని మహబూబాబాద్ మున్సిపాలిటీలో కలపొద్దంటూ వినతి పత్రం ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు డివిజన్ కేంద్రంలో ఫారెస్ట్ అధికారుల తీరుకు నిరసనగా విశ్వ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించారు. తమ ఇళ్లపై దాడి చేస్తూ అటవీ అధికారులు తమ పనిముట్లు తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. ములుగు కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ నుంచి డివిజనల్ అటవీ శాఖ అధికారి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.